మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుకు అంతం లేదా? ఎమ్మెల్యేలు ఎంపీలకు పొసగడం లేదా? కీలక నేతల వ్యవహారం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందా? సమస్య పరిష్కార బాధ్యతను ట్రబుల్ షూటర్స్ కు అప్పగించారా? టీ కాంగ్రెస్ లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు హాట్ టాపిక్ గా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకోవడం, వర్గ పోరును ప్రోత్సహించడంపై హస్తం పెద్దలు మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ, సీనియర్ రాజకీయ నేత కడియం శ్రీహరి మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఒకే ఉమ్మడి జిల్లా నేతల మధ్య వర్గపోరుతో ఇబ్బందులు తలెత్తుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కొండా కడియం మధ్య విభేదాలు గత సంవత్సరం తారాస్థాయికి వెళ్లాయి. ఇరువురి మధ్య సమన్వయం కుదర్చడానికి అధిష్టానం 6 నెలల పాటు ప్రయత్నించింది. ఇటీవల కడియం నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి కొండా దంపతులు హాజరయ్యారు. దీంతో ఇరువురు కీలక నేతల మధ్య వివాదం సమిసిపోయిందని అందరూ భావించారు. కొండా కడియం కలిసిపోవడం జిల్లా కాంగ్రెస్ కు లాభం చేకూర్చుతుందని నాయకులు చెప్పుకున్నారు. ఇంతలోనే కొండా సురేఖ, కడియం మధ్యలో మరో వివాదం మొదలైంది. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు అధిష్టానం అప్పగించింది. శుక్రవారం ఉదయం సచిన్ సావంత్ మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తనపై కడియం చేసిన కుట్రలని వివరించినట్లు సమాచారం. ఏఐసీసీ పెద్దలు సైతం కొండా సురేఖకు కాల్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కొన్ని విషయాలను చూసి చూడనట్లు వదిలేయాలని సురేఖకు సూచించినట్లు సమాచారం. ఇక వచ్చే వారంలో కడియం శ్రీహరిని సచిన్ సావంత్ పిలిచి మాట్లాడనున్నట్లు సమాచారం. సురేఖ మేడం గారు చెప్పిన వాస్తవాలు విన్నాను. మిగతా వ్యక్తుల ద్వారా అక్కడ జరిగినటువంటి వాస్తవాలు కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు. ఇరు పార్టీలతో మాట్లాడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. క్రమశిక్షణ అంటే సస్పెన్షన్లు, డిస్మిస్లు కాదు. క్రమశిక్షణ కమిటీ ఈ 2 విషయాలు కాకుండా మిగతా విషయాలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీలైనంత వరకు పార్టీలో అందరూ సమానం కాబట్టి ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం క్రమశిక్షణ కమిటీ చేస్తుంది. చైర్మన్ గారు, క్రమశిక్షణ చైర్మన్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో 2 విషయాల్లో కూడా ఇద్దరు సీనియర్ నాయకులకి ఆ బాధ్యత అప్పచెప్పాం. వాస్తవాలు ఇరువైపులు విని వారిచ్చే నివేదిక ఆధారంగా దాన్ని ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేస్తాం. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య నెలకొన్న వివాదం సైతం హస్తం నేతలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే మందుల సామిల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఇరు వర్గాల కార్యకర్తల మధ్య సవాల్గా మారింది. నియోజకవర్గంలో మండల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సరిగా లేదని, నియామకాలు వెంటనే ఆపేయాలని ఎంపీ చామల కాంగ్రెస్ అగ్రనేతలకు లేఖ రాయడంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య చాలా రోజుల నుంచి పొసగడం లేదు. ఇక ఈ తాజా వివాదంతో ఇరు వర్గాల నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ అంశంలో తమకు న్యాయం చేయాలని పలువురు తుంగతుర్తి నేతలు గాంధీ భవన్ వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే తుంగతుర్తిలో ఆధిపత్య పోరు లేదని, మందుల సామ్యలే తమ లీడర్ అని చామల తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో అందరినీ చర్చించలేదన్న విషయంపై అందరితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది జరిగినటువంటి డిస్కషన్. దాని మీదనే ఇప్పుడు స్థానికంలో ఉన్నటువంటి కొత్త నాయకులు, కుటుంబ సభ్యులే, కార్యకర్తలలో అప్పుడప్పుడు ఏంటంటే లోపల ఇంటర్నల్ గా ట్రిగర్ అవుతుంది. ఇష్యూస్, మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరైనా రెచ్చగొట్టుండొచ్చు. మాకెవ్వరికి కూడా మనస్పర్ధాలు లేవు. మేము కూర్చొని చర్చ చేసుకుంటాం అంతే తప్ప నేను ఎవ్వరిని కూడా తప్పలానే మండల పార్టీ ప్రెసిడెంట్ చేయి, ఈయనను గ్రామ పంచాయతీ అధ్యక్షుని చేయి, ఈయనను తీసుకుపోయి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయి, ఏ రోజు చెప్పాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే మందుల శామ్యుల్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూర్చొని ఎవరు ఎబిలిటీ, కేపబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మాకు మందుల శామ్యుల్ గారికి. ఆయనను ఎంపవర్ చేయాలి, ఆయనను స్ట్రెంథన్ చేయడమే మా లక్ష్యము. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన 9 మంది తుంగతుర్తి నియోజకవర్గం 9 మంది మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. తుంగతుర్తి సమస్యను పరిష్కరించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు. శనివారం గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బల ప్రదర్శన చేయాలని తుంగతుర్తి నేతలు భావిస్తున్నారు. అయితే సమావేశానికి తమ అనుచరులను తీసుకురావద్దని పిసిసి చీఫ్ సీరియస్ గా చెప్పినట్లు సమాచారం. కాగా ఒకరిద్దరు నేతలపై చర్యలు తీసుకుంటే తప్ప నేతల్లో మార్పు రాదని పలువురు అంచనా వేస్తున్నారు.